హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతాయి. ఈరోజు వీడియో అయితే వివేకానంద గారి చెప్పిన సూక్తులు కొన్ని ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడటానికైతే ట్రై చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వివేకానంద గారి సూక్తులు. ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది. చెలిమి మించిన కలిమి లేదు, సంతృప్తి మించిన బలిమి లేదు. ఒక మనిషికి మరో మనిషికి మధ్య గల తారతమ్యం ఆత్మవిశ్వాసం ఉండడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం అనే భేదం వలన కలుగుతుందని మనం గుర్తించవచ్చు. నాయనా, ప్రేమ ఎన్నటికీ అపజయం పొందదు. నేడో రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది. ప్రేమ విజయాన్ని సాధిస్తుంది. మానవుడికి మరణం లేదు, జననమూ లేదు. దేహాలు నశిస్తాయి కానీ అతనికి మరణం లేదు. పాశ్చాత్య దేశాల అద్భుతమైన జాతీయ జీవిత కట్టడాలు శీలం అనే పటిష్టమైన స్తంభాలను ఆధారం చేసుకొని నిర్మితమైనాయి. డబ్బులో శక్తి లేదు, కానీ మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది. ధీరులు సత్యమార్గాన్ని ఎప్పుడూ తప్పరు. ఇతర దేశాలలో ప్రగల్భాలాడేవారు చాలామంది ఉన్నారు, కానీ మతానుష్ఠాన పరులైన వారు ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో చాటి చూపిన వారిని ఇక్కడే ఈ దేశంలో మాత్రమే చూడవచ్చు. అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు. చిత్తశుద్ధి, పట్టుదల, ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం, కానీ ప్రేమ ఈ మూడింటికన్నా ఆవశ్యకం. పాశ్చాత్య ప్రపంచం ధనపిశాచాల నిరంకుశత్వానికి గురై మూలుగుతుంది. ప్రాచ్య ప్రపంచ పురోహితుల నిరంకుశత్వంలో ఆర్తనాదం చేస్తుంది. మతం ఒక రకంగా గొప్ప అనుభవమని మనం మర్చిపోకూడదు. ప్రజల పట్ల వాత్సల్యాన్ని చూపించాలి. పేదల సేవ కన్నా మించిన భగవరాధన లేదు. ప్రస్తుతం మనం శరీరాన్నే నేను అనుకుంటున్నాము. ఈ శరీర స్పృహ అధికంగా ఉన్నంత వరకు ధ్యానం, ఏకాగ్రతలు సాధ్యం కావు. కాబట్టి ప్రస్తుతం మన పూర్తి పోరాటం శరీరంతోనే. ఇతరుల కోసం మనం తీసుకునే అత్యల్పమైన శ్రమ మనలో ఉన్న శక్తి తట్టి లేపుతుంది. ఇతరుల శ్రేయస్సును గురించి ఏ కొంచెం ఆలోచించినా కూడా అది సింహానికి సమమైన శక్తిని మన హృదయానికి క్రమక్రమముగా ఇస్తుంది. అసహాయత నుండి ఆధారపడే ధోరణిలో నుంచి స్త్రీలు బయటపడాలి. ఏ చిన్న కష్టం వచ్చినా ఒదిగిపోయి బోరున విలపించేందుకు మరో వడి కోసం ఎదురు చూడడం మానుకోవాలి. మానసికంగా శక్తిమంతులై ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఒంటరిగా ఎదుర్కోవాలి. ఏ కార్యాన్ని సాధించాలన్నా
పవిత్రత, సహనం, పట్టుదల, ప్రేమ అవసరం. మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆత్మగౌరవం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.